కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఏమంటాడంటే మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు. మీరు కలపలేదు, మీకు అంత సీన్ లేదు. నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన 17 సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళా సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు. అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి. మనందరికీ తెలుసు, ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు. అంటే ఆనాడు ఇండియన్ సైన్యం తరలి వచ్చినటువంటి బాటను దండుబాటగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికి కూడా పిలుచుకుంటారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు, వాళ్ళు సెలబ్రేట్ చేసేదేమీ లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద, మోడీ గారి మీద మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే వ్యతిరేకించండి. దే కెనాట్ హోల్డ్ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్ ఇన్ అవర్ స్టేట్. అందుకే ఇవాళ నేను ఒక చిన్న ప్రయత్నం మేము చేసినాం. ఆనాడు అనేక మంది స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి యోధులలో ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి జనగామ సిద్దిపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంకే మొయినుద్దీన్ గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి 99 సంవత్సరాల వయసు. వారు ఆనాడు పెద్ద పెద్ద నాయకులతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలను అరాచకంగా గురి చేస్తున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇంకా గర్వంగా నేను చెప్పేది ఏంటంటే, వారి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారి తండ్రి మా తాత రాఘవరావు గారు ప్రత్యక్షంగా వారికి సహకారం అందించినటువంటి విషయాన్ని కూడా వారు పదే పదే గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది.